బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జే దారుణానికి ఒడిగట్టాడు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కు గుండు కొట్టించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందాడు. హాస్టల్లో ఉండేందుకు ఈ నెల 12న ఖమ్మం వచ్చాడు. అయితే ట్రెండీగా ఉన్న అతని హెయిర్ స్టైల్ చూసిన తోటి స్టూడెంట్స్ నార్మల్ కటింగ్ చేసుకోవాలంటూ ఫోర్స్ చేశారు. దీంతో ఖమ్మంలోని ఓ సలూన్లో హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు. అయినా అప్పటికీ కటింగ్ సరిగా లేదని విద్యార్థులు అతన్ని వదలలేదు. విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ సీనియర్లను మందలించాల్సింది పోయి బాధితుడిపైనే మండిపడ్డాడు. విద్యార్థికి తానే స్వయంగా గుండు చేయించాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడంతో కాలేజీ ప్రిన్సిపల్ కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. బాధితుగా ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసరే దారుణంగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇలాంటి ర్యాగింగ్ ఘటనలు ఇంకా వెలుగు చూస్తున్నాయా? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మంలో గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా ఖమ్మం మెడికల్ కాలేజీలో ఒక కుదుపు వేసిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం 13వ తారీఖున సాయంత్రం వివేక్ అనే ఒక మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఒక్కసారి ఆయన సెలూన్కి వెళ్ళేసి చైనీస్ కటింగ్ ఉన్న చైనీస్ మోడల్లో కటింగ్ చేసుకున్న నేపథ్యంలో వివేక్ ఒక్కసారిగా ఆయన అంటే ఆయన కటింగ్ సంబంధించి దానిపై కాస్త తోటి విద్యార్థులు సీనియర్స్ కాస్త అభ్యంతరం తెలపడంతో తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయి మరలా ట్రిమ్మింగ్ చేసుకున్న నేపథ్యం అయితే ఉన్నది. ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఏదైతే మొదటి సెకండ్ ఇయర్ చదువుతున్న మెడికల్ విద్యార్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రెహమాన్ తెలపడంతో ఆయన ఇరువురు అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులను మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి బాధితుడు వివేక్ ను కూడా పిలిచి మాట్లాడిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తానే బండి మీద ఎక్కించుకొని పోయి ఆయనకి సెలూన్ షాప్ కు తీసుకెళ్లి ఆయనకు గుండు కొట్టిన నేపథ్యం. దీనికి సంబంధించి రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.